కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు దాతలు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ సహకారంతో 19 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టినట్లు వివరించారు. కొండబెట్టకుంట అభివృద్ధికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొండబెట్టకుంటను సర్వాంగ సుందరంగా రూపుదిద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది. వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి ఇప్పటికీ దాతల సహకారం కావచ్చు, అన్న సహకారం కావచ్చు, ఇప్పటికి 19 కోట్ల రూపాయలతో ఈరోజు కావలిలో ఈ పులికోట క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వచ్చాడు, శంకులకు పూజ చేశాడు. ఇది మహాక్షేత్రంగా ఆశీర్వాద ఫలం. ఈ రోజున మనం ఈ ప్రాంతంలో అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇంకా దాతలు మేము కూడా ఏదైనా చెబితే చేస్తామని ఈరోజు ముందుకు వస్తున్నారు. అంచెలంచెలుగా చేయాలి. ఇది ఒక పుణ్యక్షేత్రంగా వర్ధిల్లేటట్టు దీన్ని తీసుకురావాలి. ఇక్కడ నేను అన్నతో కూడా చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా మాకు వచ్చేటట్టుగా మీ సహాయ సహకారాలు ఉండాలని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. అయితే మనం అంతా కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం పవిత్రంగా మార్చుకున్న తర్వాత ఇప్పటి వరకు దేవుడి వరకు కొండపైన ఉన్నాడు. కొండ కింద ప్రాంతం అంతా కూడా అసభ్యంగా ఉంటే, వాస్తుకు కొంచెం విరుద్ధంగా ఉంటే ఈరోజు వాస్తుని అంతటిని కూడా సరళించి ఈరోజు 4 పక్కల వాస్తు సిద్ధాంతం ప్రకారం అన్ని పద్ధతిగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళని ప్రారంభించాం. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు అడిగిన వెంటనే ఈరోజు కోనేరు నిర్మాణం మేము చేస్తామని ముందుకు వచ్చారు. దాని ఎస్టిమేషన్ 2,20,00,000 రూపాయలతో ఈ రోజున వాళ్ళు కూడా చేశారు. మొన్నటి రోజున మనం పూజ చేసాం. ఇప్పటికే చుట్టూ 5 మెట్లు ఈ రోజుకే కట్టడం జరిగింది. రేపు ఫిబ్రవరి 21వ తేదీ నాడు ఈ రాజద్వారం ఓపెన్ చేయబోతున్నాం. ఈ మెట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఈ రోజున కోనేరు కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఆనాటికి కళ్యాణ మండపం కూడా పూర్తి కాబోతుంది. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల నాటికి తూర్పు మెట్లు కానీ, అదేవిధంగా తూర్పును నిర్మించే గరుత్మంతుని విగ్రహం కానీ, కోనేరు కానీ, మెట్లు కానీ, అదేవిధంగా రాజద్వారానికి సంబంధించినటువంటి శిఖరం కానీ, కళ్యాణ మండపం కానీ, ఇవన్నీ కూడా రేపటి, అదేవిధంగా కళ్యాణ కట్ట కానీ, ఇవన్నీ కూడా ఫిబ్రవరి 21వ తేదీన మళ్ళా ప్రభుత్వ లాంఛనాలతో అన్ని రకాల ఆగమ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం వీటన్నిటిని కూడా ఓపెన్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక వ్యక్తిని మనం కొనియాడాలి. జన్మభూమిని మర్చిపోకూడదని ఎక్కడో అమెరికాలో స్థిర నివాసం వేర్చుకుని దాదాపు 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళ అక్క అమెరికాకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇతరు కూడా వెళ్ళిపోయి ఈ రోజున బొత్సు కృష్ణకుమార్ గారు, వాళ్ళ సంజయ్ గారు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అక్క పేరు మీద మన ప్రాంతంలో దాదాపు విద్యాపరంగా కావచ్చు, దైవానిక పరంగా కావచ్చు, అనాథ శరణాలయాలు కావచ్చు, హాస్పిటల్ పరంగా కూడా ఇప్పటికే దాదాపు చాలా అమౌంట్ని వెచ్చించిన తరుణంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఆయనకి ఏర్పడిన సాన్నిధ్యంలో కోరుపల్లిలో ఉండేటువంటి పిహెచ్సిని భోగులకు కానీ మార్చితే దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని, హాస్పిటల్ అయ్యే ఖర్చు మొత్తాన్ని పెట్టుకుంటారంటే నేను వారిని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కూడా ఈరోజు అన్ని రకాలుగా పర్మిషన్లు కూడా వచ్చినాయి. రేపు ఫిబ్రవరిలో ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా భోగోలు మండలంలో తిప్ప సెంటర్లో 60 ఎకరాల భూమిని కూడా ఇవ్వటం కూడా జరిగింది. దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులతో పిహెచ్సి నిర్మాణం చేసి పోతున్నాడు. ఇప్పటికే మన పెట్టుకుంటలో అన్నదాన సత్రానికి 80 లక్షలు ఇచ్చి ఆల్రెడీ 80 లక్షలతో బిల్డింగ్ కట్టించున్నాడు. మేము ఈ విషయాన్ని చెప్పినప్పుడు పరమటి గాలి గోపురాన్ని నేను నిర్మిస్తానని ఆయన పర్మిషన్కి లెటర్ పెట్టాడు. ఎండోమెంట్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు బిగిన్ చేస్తే రేపు బ్రహ్మోత్సవాల నాటికి వీలు కాదు. కాబట్టి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దక్షిణపు గాలి గోపురం టెండర్ కూడా పిలవడం కూడా జరిగింది. అది కానీ పరమటి గాలి గోపురాన్ని ఈ 2 ఆపడం జరిగింది. మిగతా అన్ని కూడా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఈ క్షేత్రానికి ఆయన ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
ఈరోజు కళ్యాణ మండపం నలుగురు దాతలు ముందుకు వచ్చి వాళ్ళ చేతులు కట్టిద్దామంటే లేదు నేనే ఇస్తానని ఆ కళ్యాణ మండపానికి ఈరోజు 2 కోట్ల రూపాయలు ఆయన అనౌన్స్ చేశాడు. నేను అది 1.5 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటే ఆయన ఇంకా సంతోషించి గరుత్మంతుడి విగ్రహానికి కూడా ముందుకు వచ్చాడు. ఈ రోజున పర్వట వైపున గాలి గోపురానికి 2,20,00,000 రూపాయలు, ఈ రోజున కళ్యాణ మండపం గరుత్మంతుడి విగ్రహానికి కలిసి 2 కోట్ల రూపాయలు, దాదాపు 4,20,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తిని మనందరం కూడా గుర్తించుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని మనం మనసారా కోరుకోవాలి. ఎందుకంటే డబ్బు అందరికీ వస్తుంది, పెట్టే గుణం ఉండేది కొద్ది మందికే. అటువంటి దాతలు ఉంటేనే ఈరోజు ఈ కీర్తి ఈ యశస్సు కూడా రావచ్చేది. కాబట్టి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా కావలకు సంబంధించినటువంటి వీరాస్వామి గారు ఫర్టిలైజర్స్ మనందరికీ కూడా తెలుసు, కోరమండల పంచాయతీస్ వీరాస్వామి ఏడుకొండల వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు కళ్యాణ కట్టకి 20 లక్షల రూపాయలు వాళ్ళు కూడా మంజూరు చేయించారు. ముఖ్యంగా యువకుడు మంచి వ్యాపారంలో బాగా అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి 1,500 రూపాయలు ఉద్యోగస్తుడిగా కావలలో తన వ్యాపారం ఒక కంపెనీలో చేరి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఫ్రాన్లో బాగా ఎదిగి దాతగా ఎదిగి ఈరోజు రోటరీ క్లబ్కి అధ్యక్షుడిగా కావలలో ఈ రోజున శ్మశానాన్ని బాగా అభివృద్ధి చేస్తూ ఈరోజు తూర్పు మెట్లు అన్నిటికంటే శ్రేష్టమైన మెట్లు. ఎందుకంటే మన గర్వాన్ని అణిచేటువంటిది ఎప్పుడు కూడా మెట్ల మీద నడుస్తున్నారంటే మన మీద కాలు పెట్టి నడుస్తున్నట్టుగా భావిస్తారు. కాబట్టి మన గర్వాన్ని అణిచేటువంటి మెట్లు కడితే బాగుంటుంది సోదర అన్నప్పుడు నేను చెప్పిందే వెంటగానే ఈరోజు 80 లక్షల రూపాయలతో ఈరోజు తూర్పు మెట్లు కట్టడానికి ముందుకు వచ్చిన మా సోదరుణ్ణి ప్రత్యేకంగా అభినందిస్తూ, అదే ఇంతమంది దాతలు అన్నీ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఆయన సాన్నిధ్యంలో రాజకీయంగా ఎదిగాను. ఎన్నో రకాలుగా నాకు అన్ని దండలు అందించిన తరుణంలో ఆయన ఎండోమెంట్ మంత్రి అయిన తర్వాత అన్నతో నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటుగా మీలాంటి విఐపీలు ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు సేద తీరడానికి 4 గెస్ట్ హౌస్లు కూడా కడితే ఇంకా ఇక్కడ రైతుపూట నిద్ర చేసేదానికి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, బీవీవీఐపీలు రావడానికి అవకాశం ఉంటుందన్నప్పుడు స్థపన మందిరం కింద ఈ రోజున ధ్యాన మందిరం కింద 2 కోట్ల రూపాయలు అడిగిందే తడువుగా ఆయన 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నేను ఒక్కసారి అడిగితే నేను రెండోసారి పోయి అడిగే లోపల ఆర్డర్ అయిపోయింది. అది ఈ బిల్లవకోట క్షేత్రం మీద కావలి కాన్స్టిట్యున్సీ మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఈ సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఇక్కడ రథశాల కాలిపోయింది, ఆ కాలిపోయినటువంటి రథశాల ప్లేస్లో మళ్ళీ ఒక రథశాల పర్మనెంట్ రథశాల కట్టాలి. అది ఎప్పుడు కూడా ఎండలో ఎండి కరెక్ట్గా బ్రహ్మోత్సవాలు అప్పుడు ఏదో ఒక రకం ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దానికి కూడా 23 లక్షల రూపాయలు అన్నే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన ఆల్రెడీ టెండర్ కూడా పిలవడం జరిగింది. ఇది కూడా బ్రహ్మోత్సవాల నాటికి రథశాలను భద్రపరుచుకునే రూమును కూడా ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా మెట్లు ఎక్కేటప్పుడే ఒకవైపున రథశాల ఏర్పాటు చేశారు, రెండో వైపున గోశాల కూడా నేనే నిధులకు పెడతానని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చాడు. ఈ పుణ్య భూమిలో కాలు పెట్టిన ప్రతి వ్యక్తి పులకిస్తున్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం. సర్వదా ఈ టెంపుల్ బాగా అభివృద్ధి చెందుతుందని, మరో ఒక తిరుమలగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో తిరుమల దర్శనానికి పోయేవాళ్ళు దీన్ని దర్శనం చేసుకుంటూ బహుశా అదృష్టం బాగుంటే అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఎండోమెంట్ మంత్రి ఉన్నట్టు ఆనవ రామనాయుడు నాయకత్వం కంకణం కట్టుకోవడానికి ఈ దర్శించుకుంటే ఇక్కడ కంకణం కట్టే సిస్టాన్ని కానీ మనం తీసుకురాగలిగితే ఇంకా కూడా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందుతుంది. వెంకటేశ్వర స్వామికి ప్రతీకగా వెంకటేశ్వర స్వామి గుడి ఒక మంచి తేజస్సు గల గుడి కాబట్టి ఆ దేవుడిని ఆ మూర్తిని ఒక్కసారి మనం దర్శించుకుంటే నిజంగా ఎన్నో పుణ్య ఫలాలు మనకు దక్కుతాయన్నట్టుగా దేవుడి ఆశీస్సులు ఎప్పుడుగా ఉంటున్నాయి. నేను కూడా ఎప్పుడు కూడా ఈ పెట్టుకుంటూ కొండకి రాలా. నేను ఇప్పటికి తిరుమలకి పోయి కూడా దాదాపు 13 సంవత్సరాలైంది. కానీ ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను రానని చెప్పాను. కానీ ఎందుకో అన్న శృంగేరి పీఠాధిపతిని తీసుకొచ్చే రోజు నేను మొట్టమొదటి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ రోజున నేను దీన్ని ఏదో ఒక సంకల్పం ఆ దేవుడు నా చేత చేపించాలనేటువంటి ఆలోచన కింకరుడుగా ఆయన కాళ్ళ దగ్గర సేవ చేసే భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రసాదించినందుకు సర్వదా కృతజ్ఞతగా ఉంటానని, అన్న ఆశీస్సులతో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి బిల్లవకోట క్షేత్రంలో ఇంకా మా ప్రభుత్వ నిధులు ఇంకా ఎక్కువగా మా ప్రాంతానికి వెచ్చించి మాకు ఈ మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు ఇంతటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి 1300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది. దీనికి బ్రిటిష్ వాళ్ళు ఒక లిపి కూడా రాసినారు. సముద్రానికి దగ్గరగా ఉంటే సముద్రంలో ఇది ఒకటి,
ఓళ్ళపల్లి సింగరాయకొండ దగ్గర ఓళ్ళపాలెంలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్, ఈ రెండు కూడా తూర్పుగా దిక్కులుగా చూస్తూ ఉంటే సముద్రంలో పోయేటువంటి షిప్పులు ఓడలు మునిగిపోవటం కాలిపోతుంటే బ్రిటిష్ వాళ్ళు దీని శక్తిని గుర్తించి దీని కలుషాలు తగ్గించి దేవుడు చూపును తూర్పు దిక్కుగా కాకుండా దీనికి ఉత్తర దిక్కుగా నడిచేటట్టుగా ఓళ్ళపాలెంలో లక్ష్మీ నరసింహ స్వామికి దేవుడు గర్భగుడి పూర్తిగా మూసి పక్క నుంచి చూసే విధంగా చేసుకున్నారు. దాన్ని మళ్ళా ఈరోజు ఆ శక్తిని పెంచాలని ఈరోజు తూర్పు పక్కన రాజద్వారాన్ని నిర్మించి తూర్పు పక్క మెట్ల ద్వారా వెళ్ళి కాళ్ళకి కింద కోనేరులో కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళేటట్టుగా ఈరోజు దీన్ని అన్నిటిని కూడా రూపొందించడం కూడా జరిగింది.